మీరు ఫరెవర్లో అప్లికేషన్ ఫిల్ చేసిన వెంటనే మీకు ఇన్స్టెంట్గా ఒక ఎక్స్క్లూసివ్ ఐడి నెంబర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ ఐడి నెంబర్ మీకు మాత్రమే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఇక నుంచి మీ యొక్క ఫరెవర్ యాక్టివిటీస్ అన్నీ, మీ టీమ్ బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఐడి నెంబర్ మీద జరుగుతాయి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఈ ఐడి నెంబర్ రావడంతో పాటు మీకు 2 ప్లాట్ఫామ్స్లో మీకు అకౌంట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఆటోమేటిక్గా అకౌంట్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ 2 ప్లాట్ఫామ్స్ ఏంటి? వాటిల్లో మీ ప్రొఫైల్ని ఎడిట్ చేయడానికి ఏ ప్లాట్ఫామ్ని వాడతాము, లేదా మీరు ఆర్డర్స్ పెట్టడానికి ఏ ప్లాట్ఫామ్స్ వాడతాం, ఇది కొంచెం మీరు క్లారిటీగా తెలుసుకోగలిగితే కనుక మీకు ఈజీ అయిపోతుంది. మీ యొక్క వర్క్ మానిటర్ చేయడం కానీ, మీ టీమ్ని మానిటర్ చేయడం కానీ చాలా ఈజీ అయిపోద్ది. ఈ వీడియోలో అదే చూద్దాం, ఆ ప్లాట్ఫామ్స్ గురించి అండ్ వాటిల్లో ఏ ప్లాట్ఫాము దేనికి వాడతాం, ఏ యాప్ దేనికి వాడతామో క్లియర్గా తెలుసుకుందాం. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్కి వస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ టీంలో ఉన్న వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఏంటి ఆ ప్లాట్ఫామ్స్? ఒకటి మై ఫరెవర్ ఇండియా యాప్, రెండోది వచ్చేపాటికి www.foreverliving.com వెబ్సైట్. సో ఈ 2 ప్లాట్ఫామ్స్లో కూడా మీరు అప్లికేషన్ ఫిల్ చేసి మీకు ఐడి నెంబర్ వచ్చిన వెంటనే ఈ 2 ప్లాట్ఫామ్స్లో కూడా మీకు అకౌంట్స్ క్రియేట్ అయిపోతాయి ఫ్రీగా. సో దీనికి మీ ఐడి నెంబర్నే యూజర్ ఐడి కింద వాడాలి అండ్ రెండిట్లో కూడా పాస్వర్డ్స్ మీరు సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి. సో ఒకటే పాస్వర్డ్ రెండింటికి రాదు, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు, బట్ మీకు ప్రతిదానికి కూడా విడిగా మీరు క్రియేట్ చేసుకోవాల్సిందే పాస్వర్డ్. సో ఏ యాప్ని, లైక్ ఇదేమో వెబ్సైట్ వెర్షన్ foreverliving.com అనేది వెబ్సైట్ ఇది, అండ్ మై ఫరెవర్ ఇండియా యాప్ అనేది ఇది యాప్ అన్నమాట. ప్లే స్టోర్లోను, మనకి ఐఫోన్ అయితే కనుక యాప్ స్టోర్లో కూడా దొరికింది. సో ఈ రెండింటిని దేనికి వాడతారో క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మై ఫరెవర్ ఇండియా యాప్ చూద్దాం. సో మీ ఐడి నెంబర్ని యూజ్ చేసి అక్కడ చూడండి, మై ఎంటర్ FBO ఐడి అని చెప్పేసి ఉంది. అక్కడ మీరు మీ ఐడి నెంబర్ని ఎంటర్ చేసి మీ యొక్క మీరు ఫస్ట్ టైం అయితే ఉంటే కనుక, ఫస్ట్ టైం మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన వెంటనే మీరు ఈ యొక్క ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు దాంట్లో మీ యొక్క ఐడి నెంబర్ని ఎంటర్ చేయగానే ఇమీడియట్గా మీరు ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయగానే మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం అయితే కనుక. క్లియర్ కదా? సో క్రియేట్ చేసుకున్న తర్వాత దీంట్లో మీ యొక్క అకౌంట్, మీరు అప్లికేషన్లో మీ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా సేమ్ మీ అకౌంట్లో కనపడుతుంటాయి. సో దీంట్లో ఏమేం చేయొచ్చు? ఉదాహరణకి ఇలా ఉంటుంది, దాని యొక్క మీకు హోమ్ స్క్రీన్ ఓపెన్ చేస్తే దీంట్లో ఏమేం చేయొచ్చు, ఈ మై ఫరెవర్ ఇండియా యాప్లో మీరు ఏమేం చేయొచ్చో మనం ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, దీన్ని ప్రోడక్ట్ ఆర్డర్స్ పెట్టడానికి యూజ్ చేయొచ్చు. ఇది కేవలం డిజైన్ చేయబడింది ప్రోడక్ట్ ఆర్డర్స్ చేయడానికి. దాంతోపాటుగా మీరు ఇప్పటికే పెట్టిన ఆర్డర్స్, ఏవైతే ప్రోడక్ట్ ఆర్డర్స్ మీ ఐడి మీద ఏవైతే పెట్టారో వాటి యొక్క హిస్టరీ, అంటే ఇంతకుముందు ఏమేమి పెట్టారు, వాటి సీసీలు ఎంత, ఎక్కడెక్కడ డెలివరీ అయినాయి, అవంతా కూడా దీంట్లో ఆ ఇన్వాయిసెస్, ఆ హిస్టరీ మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు ఈ యొక్క యాప్ని యూజ్ చేసుకొని. అండ్ మీ డెలివరీ అడ్రస్ని కూడా, అంటే మీరు మీ ప్రోడక్ట్స్ ఎక్కడికి డెలివరీ కావాలి అనేది కూడా ఆ డెలివరీ అడ్రస్లను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. వీలైతే ఒక 2-3 అడ్రస్లని యాడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఒక కస్టమర్ ఉన్నాడు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్ ఎక్కడో వేరే ఊర్లో ఉన్నారు, అక్కడికి ఆయనకి ప్రోడక్ట్ మీ పేరు మీద పర్చేస్ చేసి పంపించాలనుకుంటున్నారు. అంటే మీకు ఎంతైతే ఇన్వాయిస్ మీ ప్రైస్కి వస్తుందో అదే ఇవ్వాలనుకుంటున్నారు. సో అప్పుడు మాత్రం మీరు ఏ అడ్రస్కి అయితే డెలివరీ చేయాలనుకున్నారో ఆ అడ్రస్లన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరే ఇంకో చోటకు మారారు, ఏదైనా అడ్రస్ చేంజ్ అయింది, అది కూడా దీంట్లో ఎడిట్ చేసుకోవచ్చు అడ్రస్లన్నీ కూడా. అండ్ దీంట్లో FLP వాలెట్ అని ఉంటుంది. సో ఈ FLP వాలెట్ మీద ఒక డెడికేటెడ్ వీడియో నేను తయారు చేస్తున్నాను. సో బేసిక్గా పాయింట్ మాట్లాడుకుంటే FLP వాలెట్ అనేది ఇట్స్ లైక్ మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి కొంచెం లేట్ ఉందనుకుంటే, ఇమీడియట్గా కాదండి, నేను కొంత 2-3 రోజుల తర్వాత పెట్టుకుంటాను, ప్రస్తుతానికి కొంత అమౌంట్ ఉంది అని అనుకుంటే కనుక ఆ అమౌంట్ని జస్ట్ లైక్ మీరు ఒక అకౌంట్లో వేసుకున్నట్టుగా మీ వాలెట్లో, మీ అకౌంట్ మీ వాలెటే ఇది, సో దాంట్లోకి డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఆ అమౌంట్ని మొత్తం అమౌంట్ సమకూరిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. లేదండి నా దగ్గర రెడీగా ఉన్నాయి, నాకు ఎంతైతే ప్రోడక్ట్ ఆర్డర్ కావాలో అదంతా రెడీగా ఉందంటే FLP వాలెట్లో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేయచ్చు. క్లియర్ కదా? సో వాలెట్ అనేది ఇప్పుడే నేను ఆర్డర్ పెట్టను, ఒక రోజు అయిన తర్వాత ఆర్డర్ పెడతాను. ప్రస్తుతానికి కొన్ని అమౌంట్ని నేను డిపాజిట్ చేసుకుంటున్నాను, అలా మొత్తం అమౌంట్ సమకూరిన తర్వాత నేను ఆర్డర్ పెట్టుకుంటాను అన్నప్పుడు మీరు ఆ అమౌంట్ని అంటే యాడ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే మీ పర్సనల్ FLP వాలెట్. మీరు సేమ్ ఈ ఆర్డర్ ప్రాసెస్ అంతా కూడా కేవలం మై ఫరెవర్ ఇండియా యాప్ ద్వారానే కాకుండా మీకు వెబ్సైట్ వెర్షన్ కూడా ఉంది, www.allostoreindia.in అని చెప్పేసి ఉంది. ఈ Allo Store India సేమే, ఇదేమో యాప్ రూపంలో ఉంది. అండ్ ఈ Allo Store India అనేది మీరు వెబ్సైట్, మీరు డైరెక్ట్గా ఇది టైప్ చేసి అక్కడ కూడా సేమ్ మీ యొక్క ఆర్డర్స్ ఇవన్నీ కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఏమర్థమైంది ఇప్పుడు దాకా? ఈ మై ఫరెవర్ ఇండియా అనే యాప్లో కేవలం ఇది ప్రొడక్ట్ ఆర్డర్స్ చేయడానికి,
అండ్ ఆర్డర్ హిస్టరీ అండ్ ఇన్వాయిసెస్ చూడడానికి, మీ యొక్క డెలివరీ అడ్రస్ని యాడ్ చేసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడం కోసం, అండ్ ఎఫ్ఎల్పి వాలెట్ మీరు ఆర్డర్స్ పెట్టుకోవడం కోసం, అంటే ఫ్యూచర్లో పెట్టుకునే ఆర్డర్స్ కోసం ముందుగానే కొంత మొత్తంలో డిపాజిట్ చేసుకొని కొంచెం అక్కడ సేవ్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్యూచర్లో పెట్టుకునే ఆర్డర్ల కోసం అంటే యూజ్ చేసే ఎఫ్ఎల్పి వాలెట్. అండ్ మీకు ఆల్టర్నేట్గా దీన్ని మీరు అలోస్టోర్, ఇవన్నీ కూడా పనులు అలోస్టోర్ ఇండియా అనే వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు. ఈ రెండు ఒకటే, అలోస్టోర్ ఇండియాను అండ్ మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ఒకటే. అండ్ ఇది ప్లే స్టోర్లో ఉంది అండ్ యాప్ స్టోర్లో కూడా ఉంది. మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ పనుల కోసం మీరు యూజ్ చేయొచ్చు. నౌ మరి foreverliving.com అదేం చేస్తుంది అదే చూద్దాం మనం ఇప్పుడు. foreverliving.com అనేది ఇది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే దీంట్లో ఏమేం చేయొచ్చు, దీంట్లో మీకు మీ యొక్క కంప్లీట్ అకౌంట్, మీ ప్రొఫైల్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. ఇలా ఉంటుంది మీ యొక్క డేటాబేస్. మీకు అక్కడ స్టార్టింగ్ హోమ్ స్క్రీన్ చూస్తే ఇలా ఉంటుంది. సో దీంట్లో ఏమేం చేయొచ్చు, మీ ప్రొఫైల్ని ఎడిట్ చేయొచ్చు. సచ్ యాజ్ ఎలాంటి ప్రొఫైల్ ఎడిటింగ్ అంటే ఏంటంటే, మీ కాంటాక్ట్ నెంబర్ మార్చాలనుకుంటున్నారా, మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు వాడుతుంది మారింది, సో దాన్ని మార్చాలనుకుంటున్నారా కంపెనీ డేటాబేస్లో, దెన్ మీరు మీ కాంటాక్ట్ నెంబర్ని మార్చచ్చు. అండ్ మీ ఈమెయిల్ ఐడి మార్చాలనుకుంటున్నారా, అండ్ యూ కెన్ చేంజ్ ఇట్ హియర్, ఇక్కడ చేయొచ్చు, మై ఫర్ ఎవర్ ఇండియా యాప్లో కాదు. అండ్ మీ యొక్క బిజినెస్ని ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు ఏమయ్యేదంటే, మీకు ఎవరన్నా ఒక టీం మెంబరు వేరే దుబాయ్లోనో లేదంటే వేరే యూఎస్లోనో ఇంకెక్కడో దేశంలో ఆయన మీకు ఒక టీం మెంబర్ పరిచయం అయ్యాడు సోషల్ మీడియా ద్వారా, ఆయన అక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, మీరు స్పాన్సర్ చేయాలనుకుంటున్నారంటే కంపెనీకి మెయిల్ చేసి ఆ దేశంలో నాకు పర్మిషన్ కావాలి ఈ యొక్క టీం బిల్డ్ చేయడానికి అని చెప్పి మనం మెయిల్ చేయాల్సి వచ్చేది ఇంతకుముందు. బట్ ఇప్పుడు ఈ foreverliving.com వెబ్సైట్ లాస్ట్ 3 months నుంచో 2 months నుంచో వచ్చింది వెబ్సైట్ ఉంది. ఇప్పుడు ఈ అకౌంట్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవడం కొంచెం అప్గ్రేడ్ చేశారన్నమాట లాస్ట్ 2 months క్రితం. ఇంతకుముందు కూడా ఉంది, మొన్న సూపర్ అప్గ్రేడ్ చేశారు. ఈ అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈసారి మీ బిజినెస్ని వేరే కంట్రీలో, మీ యొక్క టీమ్ని వేరే కంట్రీలో స్టార్ట్ చేయాలంటే మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు దీంట్లోకి వెళ్ళిపోయి ఈ యొక్క యాప్లో, నేను కావాలంటే ఫుల్ డెడికేటెడ్ వీడియో నేను చేస్తాను దీని మీద కంప్లీట్ ఈ వెబ్సైట్ గురించి. దీంట్లోనే మీ యొక్క గ్లోబల్ బిజినెస్ యాక్సెస్ని స్టార్ట్ చేయొచ్చు. ఉదాహరణకు అక్కడే మీరు దుబాయ్లో మీ యొక్క టీమ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, అక్కడే మీరు ఎంటర్ చేయొచ్చు అన్నమాట. నా బిజినెస్ని లేదా నా టీమ్ని అక్కడ యాక్టివేట్ చేయండి. అట్లా ఎడిటింగ్ దీంట్లోనే చేసేయచ్చు అన్నమాట. క్లియర్. అండ్ కేవైసీ అప్డేట్, మీ యొక్క కేవైసీ అవ్వకపోతే కేవైసీని ఎక్కడ అప్డేట్ చేస్తాం, foreverliving.comలో చేస్తాం, మై ఫర్ ఎవర్ ఇండియా యాప్లో కాదు. సో బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలన్నా, ఎడిట్ చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా దీంట్లోనే foreverliving.comలో చేస్తాం. ఇలాంటి ప్రొఫైల్ ఎడిట్స్ అన్నీ కూడా దీంట్లో చేయొచ్చండి. క్లియర్ కదా. నెక్స్ట్ దీంట్లో బిజినెస్ రిపోర్ట్స్ ఉంటాయి, మీ యొక్క టీమ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఎట్లాంటివి అంటే, మీరు మీ టీం బిల్డ్ చేశారు, మీకు టీం తయారైంది, ఆ టీం ఎక్కడెక్కడ ఉంది, ఎంతమంది ఉన్నారు ఆ టీము, వాళ్ళ యొక్క మంత్లీ ఎంతెంత టర్న్ ఓవర్స్ జరుగుతున్నాయి, వాళ్ళ మంత్లీ యొక్క ఆ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు ఎలా తెలుస్తుంది, అవన్నీ కూడా దీంట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు ఉదాహరణకి ఎక్కడో ఢిల్లీలో మీరు ఒక టీం మెంబర్ని స్పాన్సర్ చేశారు, ఆయన అక్కడ స్టార్ట్ అయ్యింది, మీ టీం ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన టీం టర్న్ ఓవర్ ఎంత జరిగిందో, ఆయన గ్రోత్ ఎలా ఉందో అదంతా కూడా మీరు ఇక్కడి నుంచి మానిటర్ చేయొచ్చు. మై foreverliving.comలో మీ ప్రొఫైల్లో అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి, కనపడుతుంటాయి అన్నమాట. క్లియర్ కదా. అండ్ టీమ్ రిపోర్ట్స్ అండ్ మీ ఇన్కమ్ రిపోర్ట్స్, మీకు ఒక 1 month మొత్తం ఏదైతే మనకి బోనస్ రావాలో ఫరెవర్ నుంచి, అది ఎంత వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత ఇన్కమ్స్ వస్తున్నాయి, అవన్నీ కూడా ఒక రిపోర్ట్ లాగా. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఈ మంత్ ఒక 45,000 వచ్చింది అనుకుందాం, 45,000 ఎలా వచ్చింది, అవన్నీ రిపోర్ట్ మీకు ఇక్కడ దీంట్లో చూసుకోవచ్చు foreverliving.comలో. ఓకే. ఇన్కమ్ రిపోర్ట్స్ అండ్ ఆర్డర్స్ రిపోర్ట్, మీరు ఎక్కడెక్కడ గ్లోబల్గా, ఇందాక మనం మై ఫర్ ఎవర్ ఇండియా యాప్లో మీ ఇండియాలో ఏమేమి ఆర్డర్లు పెట్టారో మీరు చూసుకోవచ్చు. కానీ ఇది ఈ యాప్లో గ్లోబల్గా, ఉదాహరణకి లాస్ట్ టైం నేను యూఎస్లో ఒక ఆర్డర్ పెట్టాను నా ఐడిని బేస్ చేసుకుని. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, హీ నీడ్ సమ్ ప్రోడక్ట్, ఆయనకి ఏదో ప్రోడక్ట్ అవసరమైంది, రాజేష్ నాకు ఈ ప్రోడక్ట్ నాకు బాగా తెలుసు, యూఎస్లో చాలా ఫేమస్, సో నాకు ఇది కావాలి అంటే నేను ఇక్కడి నుంచి నా ఐడి మీద ఆర్డర్ పెట్టి, అంటే యూఎస్లో ఆర్డర్ పెట్టి ఆయన ఇంటికి పంపించాను. సో అది నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. రాజేష్ మీది యూఎస్లో ఎంత బిజినెస్ జరిగింది, అమెరికాలో, ఈవెన్ టీమ్ బిజినెస్ కూడా, టీమ్ టర్న్ ఓవర్స్, టీమ్ యొక్క పెర్ఫార్మెన్స్, ఇదంతా కూడా మీరు మీకు సౌత్ ఆఫ్రికాలో ఇంత టీం ఉంది, అక్కడ ఇంత బిజినెస్ వచ్చింది, అక్కడ ఇంత టర్న్ ఓవర్ జరిగింది, లేదంటే యూనో వేరే దేశంలో ఎంత ఉంది, మొత్తం కూడా ఆ టీమ్ రిపోర్ట్స్, ఆర్డర్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇందులో చూడొచ్చండి. ఓకే. అండ్ బిజినెస్ టూల్స్ ఉంటాయి దీంట్లో. ఎలాంటి బిజినెస్ టూల్స్, పీపీటీస్ ఉంటాయి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మీకు లిటరేచర్ ఉంటుంది. ఇప్పుడు గుడ్ హెల్త్ అని, ఆలోవెరా ఎంత బెనిఫిట్ చేస్తుంది మనకి, దాని యొక్క రీసెర్చ్లో ఎలా జరిగినాయి, ఇవన్నీ దానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి.
అవి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో ఉంది. సో అవి మీకు అలాంటి లిటరేచరు, ప్రోడక్ట్ క్యాటలాగ్స్, ప్రోడక్ట్ లిటరేచరు మీరు ఈ దీంట్లోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఫామ్స్ ఉంటాయి కొన్ని. ఉదాహరణకి మీరు మీ నేమ్లో కొంత మార్పు చేయాలనుకున్నారు, చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫామ్స్ అని ఉంటాయి. అలాంటివి ఆ ఫామ్స్ కానీ కొన్ని రెస్పాన్సివ్ ఫామ్స్ అని ఇవి ఉన్నాయి. ఆ ఫామ్స్ అన్నీ కూడా మీరు దీంట్లోంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? సో మై ఫర్ ఎవర్ ఇండియా యాప్లో ఏం చేయొచ్చు అండ్ foreverliving.comలో ఏం చేయొచ్చో ఒక వివరంగా నేను చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ రెండు కూడా మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ అండ్ foreverliving.com రెండింటికి కూడా యూజర్ ఐడి మీ ఐడి నెంబరే. దాంట్లో లాగిన్ అవ్వడానికి ఏదైతే ఫస్ట్ వాడతాం FBO ఐడి అంటే మీ ఐడి నెంబరే. పాస్వర్డ్ మాత్రం మీరు దానికి ఒక దాంట్లో క్రియేట్ చేసుకున్నానండి అదే దీనికి కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెళ్ళదు. కావాలంటే సేమ్ పాస్వర్డ్ మర్చిపోకుండా మర్చిపోతానేమో అనే భయం ఉంటే కనుక ఇదే దీనికి కూడా క్రియేట్ చేసుకోండి, రెండో దానికి కూడా. కానీ రెండింటికి కూడా సపరేట్గా క్రియేట్ చేసుకోవాల్సిందే, మీరు మాన్యువల్గా క్రియేట్ చేసుకోవాల్సింది, ఆటోమేటిక్గా కాదు. ఓకే, సో మళ్ళీ ఒకసారి టూకీగా చెప్తాను ఏం చేయొచ్చు దీంట్లోని మై ఫర్ ఎవర్ ఇండియా యాప్లో మీరు ప్రొడక్ట్స్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మై ఫర్ ఎవర్ ఇండియా యాప్లో చూడొచ్చు. ఆర్డర్స్ కానీ ఆర్డర్ పెట్టడం, మీ ఐడి మీద ఆర్డర్ పెట్టాలనుకున్నా, మీ ఇన్వాయిస్ హిస్టరీ, మీ యొక్క FLP వాలెట్, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ అది కేవలం యాపే ఉందా? కాదు, ఆలో స్టోర్ ఇండియా అని చెప్పేసి మనకి వెబ్సైట్ కూడా ఉంది. ఈ రెండిట్లో కూడా రెండు ఒకటే, అదేమో వెబ్సైట్ వెర్షను ఆలో స్టోర్ ఇండియా, మై ఫర్ ఎవర్ ఇండియా ఇదేమో యాప్ వెర్షన్, యాప్ అప్లికేషన్ లాగా. సో రెండిట్లో కూడా సేమ్ ఉంటుంది. క్లియర్ కదా? ఇప్పుడు foreverliving.comకి వస్తే ఇందులో చాలా చేయొచ్చు. ఇది యాక్చువల్గా మెయిన్ ప్రొఫైల్ ఇదే. ఇందులో మీరు ప్రొఫైల్ ఎడిట్ చేయొచ్చు, బిజినెస్ రిపోర్ట్స్ చూడొచ్చు, మీ ఇన్కమ్, మీ ఒక బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయొచ్చు, మీ టీమ్ రిపోర్ట్స్ చూడొచ్చు, మీ లిటరేచర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంటైర్ ఫర్ ఎవర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా foreverliving.comలో ఉంటుంది. అక్కడ కంట్రీస్ మార్చుకోవచ్చు, మీరు ఇండియా సో యూఎస్ అయితే యూఎస్ అన్ని కంట్రీస్ని మీరు మార్చుకోవచ్చు. అవంతా నేను డెడికేటెడ్ వెబ్సైట్ చేస్తాను. సో కాబట్టి ఈ రెండుని మీకు క్లారిటీగా ఉంటే ఏది దేనికి అనేది మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే మీకు మీ యొక్క టీమ్ని బిల్డ్ చేసినప్పుడు మీరు ఈజీగా మీ అకౌంట్స్ని మానిటర్ చేయడానికి, మీ యొక్క వర్క్ని మానిటర్ చేయడానికి, మీ వర్క్ స్మూత్గా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. మీ టీంలో కూడా చెప్పడానికి ఈజీ అయిపోతుంది. సో ఏది దేనికి అని, లేకపోతే మై ఫర్ ఎవర్ ఇండియా యాప్ ఓపెన్ చేసి అప్లికేషన్ అవ్వట్లేదండి అని అడిగే అవకాశం ఉంది. foreverliving.comలోకి వెళ్ళి ప్రోడక్ట్ ఆర్డర్ అవ్వట్లేదండి అని అనుకునే అవకాశం ఉంది. దేనికి వాడతారు అనేది ఈ వీడియోతో మీకు క్లారిటీగా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఖచ్చితంగా. మీ టీంలో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ముందు మళ్ళీ వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్.